Please do subscribe and tap on the bell icon for new notifications. వెల్కమ్ బ్యాక్ టు సృజన అండి. ఈరోజు నేను వీడియోలో మగ్గం వర్క్ అవసరం లేకుండా మగ్గం వర్క్ స్టైల్లోనే నార్మల్ నీడిల్తో వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది హార్డ్లీ 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ వర్క్ చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి నేను తీసుకున్న మెటీరియల్స్ వచ్చేసేసి జర్దోసి స్ప్రింగ్, నామం షేప్ కుందన్స్, గోల్డ్ స్మాల్ సైజ్ బీడ్స్, మగ్గం వర్క్ దారం, నార్మల్ స్వింగ్ మిషన్ థ్రెడ్, నీడిల్. ఇక్కడ నేను పెప్లం టాప్కి వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ స్టిచ్చింగ్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. అంతేకాకుండా పైన ఉన్న ఐ బటన్ ద్వారా కూడా చూడవచ్చు. ఫస్ట్ ఈ విధంగా ప్లెయిన్గా ఉంది కదా, ఈ ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్ మీద అక్కడక్కడ చిన్న చిన్న బొటీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎక్కడైతే బొటీస్ కావాలి అనుకున్నానో అక్కడ మార్కింగ్స్ పెట్టేసేసుకొనేసి ఆ ప్లేస్లో నామం షేప్ కుందన్స్ని ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ పెప్లం టాప్ని డిజైన్ చేస్తున్నాను కదా, దీన్ని నేను లెహంగాకి మ్యాచ్ చేశాను. దీని యొక్క డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కింద ఆల్రెడీ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. అంతేకాకుండా పైన ఉన్న లింక్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేసేసుకునేసి ఆరిన తర్వాత ఇక్కడ ఈ నామం కుందన్ చుట్టూ జర్దోసి స్ప్రింగ్ స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ నామం ఎంత సైజులో ఉందో అంతే సైజులో జర్దోసి స్ప్రింగ్ కట్ చేసేసుకునేసి ఒక నీడిల్కి 4 బుర్రల దారాన్ని ఎక్కించేసుకునేసి ఈ విధంగా స్ప్రింగ్ని స్టిచ్ చేసేసుకోవాలి. అంతేకాకుండా సైడ్కి టాకాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల స్ప్రింగ్ అనేది ఇంకా కదలదు, కుందన్ చుట్టూ అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత పైన ఒక గోల్డ్ కలర్ బీడ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా 4 గోల్డ్ కలర్ బీడ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తానండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఈ విధంగా ఈ బూటీస్ని ఫ్రంట్ భాగంలో అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ నెక్ భాగానికి వచ్చేసరికి జర్దోసి దారాన్ని 4 బుర్రలు నీడిల్కి ఎక్కించేసేసుకునేసి ఫస్ట్ ఒక లైన్ అంతా నెక్ చుట్టూ గొలుసు కుట్టుకోవాలి. ఈ విధంగా ఇది పెప్లం టాప్ కాబట్టి ఫ్రంట్ భాగంలో నేను నెక్ డిజైన్ చేస్తున్నాను. అదే మీరు నార్మల్ బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నట్లయితే నెక్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత సెకండ్ లైన్ వచ్చేసేసి గోల్డ్ కలర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 to 5 బీడ్స్ని నీడిల్కి ఎక్కించేసేసుకొనేసేసి జస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా థర్డ్ లైన్కి వచ్చేసేసరికి ఫస్ట్ లైన్లో ఏ విధంగా అయితే జర్దోసి దారంతో గొలుసు కుట్టుకున్నాను అదే విధంగా థర్డ్ లైన్లో కూడా స్టిచ్ చేసేసుకున్నాను. ఈ విధంగా 3 లైన్స్ కంప్లీట్ అయ్యాక మధ్యలో సెంటర్లో 3 కుందన్స్ని స్టిక్ చేసేసుకొనేసి ఈ స్టిక్ చేసుకున్న కుందన్స్ చుట్టూ జర్దోసి స్ప్రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇంకా స్లీవ్స్కి వస్తే
ఇవి ఆరిగామి స్లీవ్స్. దీని యొక్క డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ షేర్ చేశాను. అంతేకాకుండా పైన ఉన్న లింక్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ స్లీవ్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అన్ని ప్లీట్స్ సెంటర్కి వచ్చేస్తాయి. చాలా పఫీగా కనిపిస్తుంది. ఎక్కడైతే ప్లీట్స్ అన్నీ మీట్ అవుతాయో ఆ ప్లేస్లో చిన్న బుటీని స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీ నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ని డిజైనర్ బ్లౌజ్గా మార్చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సృజన.